హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి అర్హత అయితే వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ మాత్రమేతోనే మీకు పర్మనెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఎక్కడ ఉంది, దాని యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎందుకు చూడట్లేదు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకొని అప్లై అయితే చేసుకోండి. మేమైతే మీకు అన్నీ తెలియచేస్తున్నాం ఫ్రెండ్స్. యూజీసీ నెట్ పడింది. సో ఎవరికైనా నెట్ నీడెడ్ పీపుల్ ఉండండి, వాళ్ళకి చెప్పండి. సో మీరు లెక్చరర్షిప్ కానీ పిహెచ్డి కానీ అదేవిధంగా ఏదైనా డిగ్రీ లెక్చర్స్ పడినప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది తొందరలో అయితే ఉంది. సో వాళ్ళకు కూడా ప్రీవియస్ పేపర్స్ కలెక్ట్ చేసి పెడుతున్నాం ఫ్రెండ్స్. డిఆర్డిఓ నుంచి ఉన్నాయి, ఎయిర్పోర్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా అర్హత 10th మాత్రమే ఉంది. యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ముందైతే మీరైతే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ యొక్క వీడియోస్ ఇట్లా చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే చిన్న లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే మాకు మోటివేషన్ ఫ్రెండ్స్. మేము చాలాసార్లు చెప్పాము, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నప్పుడే కదా మాకు కూడా చేయాలని ఉంటుంది. సో అందుకే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. షార్ట్స్ రూపంలో కూడా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే మన ఛానల్లో షార్ట్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అనేసి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. అలా విధంగా మన ఛానల్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అప్లై ప్రాసెస్ అయితే తెలియజేస్తాము. ఎలా అప్లై చేయాలో ప్రతి వీడియోకి తెలియజేస్తుంటాము. వీడియో చివరిలో కొన్ని వీడియోస్కి సపరేట్గా హౌ టు అప్లై ప్రాసెస్ కూడా చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. హౌ టు అప్లై ప్రాసెస్ మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని పర్మనెంట్ నోటిఫికేషన్స్కి అయితే ఉంటాయి. వీడియో చివరిలో ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ కూడా ఉంటుంది. సో మిస్ చేసుకోవద్దు, వీడియో చివరి వరకు చూడండి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడైతే వచ్చేసి వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూద్దాము. అయితే వచ్చేసి ఏం పొజిషన్ పడిందంటే స్టాఫ్ కార్ డ్రైవర్ అనే పొజిషన్ అయితే పడింది. ఈ పొజిషన్ అనేది గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రల్ అని చెప్పేసి వస్తుంది. ఇది బెంగళూరు సర్కిల్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎనీ సిటిజన్ ఆఫ్ అని చెప్పారు కాబట్టి నేను మీ ముందు తీసుకొచ్చాను ఈ నోటిఫికేషన్. అండ్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ చక్కగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఏ కేడర్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, పర్మనెంట్ జాబ్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. దీనికి అర్హత 10th క్లాసే. నేమ్ రీజియన్ అయితే వచ్చేసి ఎన్కే రీజియన్లో ఈ డివిజన్స్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి. బీజీ బెంగళూరు రీజియన్లో అయితే 15 వేకెన్సీస్, ఎస్కే రీజియన్ అని చెప్పేసి అయితే ఉంది. ఈ రీజియన్లో అయితే వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ అయితే ఇచ్చారు, అక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ నుంచి 14, ఈడబ్ల్యూఎస్ నుంచి 1, ఓబీసీ నుంచి 6, ఎస్సీ నుంచి 4, ఎస్టీ నుంచి 2, టోటల్ 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ కింద ఈఎస్ఎం కింద 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ 2 years తర్వాత వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ముందైతే ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఇస్తారు. మీ ఏజ్ అనేది 18 నుంచి 27 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్లో మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్, ఎందుకంటే పోస్టెడ్ డ్రైవర్ పొజిషన్ కాబట్టి కంపల్సరీగా మీకైతే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, సో క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు రిమూవ్ అండ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్స్. సో మీరు మైనర్ డిఫెక్ట్స్ అని వచ్చినప్పుడు సో దాన్ని సాల్వ్ చేసగలిగే కెపాసిటీ మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో 3 years సర్వీసెస్ యాజ్ ఎ హోమ్ గార్డ్గా కానీ ఆర్ సివిల్ వాలంటీర్స్గా ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్, బట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా 3 years అయితే ఉండాలి. లెటర్ హెడ్ ఉండాలి, అది కూడా ఎక్స్పీరియన్స్ లెటర్ ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. సెలెక్షన్ అయితే వచ్చేసి మీకు డ్రైవర్గా ఒకవేళ వస్తే కాల్ లెటర్ వస్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఏం డ్రైవింగ్ టెస్ట్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు ప్రాసెస్ ఏంటనేది. సో అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ యాజ్ అ ఫార్మేట్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయాలి. ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వీళ్ళకైతే పంపించాలి. ఫోటో కాపీస్ మాత్రం పంపించాలి ఫ్రెండ్స్. ఎవరు ఒరిజినల్స్ అయితే పంపించొద్దు. చాలామంది మాకు ఒరిజినల్స్ పెట్టాలా కానీ ఎదుగుతున్నారు. ఒరిజినల్స్ ఎలా పెట్టేస్తారు ఫ్రెండ్స్?
సో మీ ఒరిజినల్ అనేది ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే పెట్టాలి మీరు ఎక్కడైనా సరే. సో అవన్నీ ఏం చేయాలంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ కానీ సెల్ఫ్ అటెస్టేషన్ కానీ చేసి అయితే ఉండాలి. ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ 2 రకాలుగా అయితే ఇచ్చారు. ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే మీకు ఏదైనా ఎక్కడి నుంచైనా వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, సర్టిఫికేట్ షుడ్ కంటైన్ డోర్ నెంబర్, పిన్ కూడా అన్నీ అయితే ఉండాలి. వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్. సో అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉండాలి. 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. అవి కూడా సెల్ఫ్ అటెస్టేషన్ బై క్యాండిడేట్ అయితే ఉండాలి. వన్ షుడ్ బి పేస్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ మీద పేస్ట్ చేయాలి అండ్ అదర్ షుడ్ బి అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్తున్నారు. సో వీళ్ళకి చెప్పాను కదా 2 రకాల అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి మాత్రం అతికించాలంట, ఇంకొకటి మాత్రం ఇదేంటి అక్కడ వాళ్ళు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో ఫ్రెండ్స్ వీళ్ళైతే వచ్చేసి ఒకటైతే పేస్ట్ చేయాలంట ఫ్రెండ్స్, మీది సిగ్నేచర్ క్రాస్గా పెట్టిన దాన్ని. ఇంకొకటి మాత్రం అప్లికేషన్ ఫామ్కి పెట్టమని చెప్తున్నారు. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేయాలి హ్యాండ్ రైటింగ్తో. ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. నో కాలమ్ షుడ్ బి లెఫ్ట్ ఫర్ ద బ్లాంక్గా పెట్టకూడదు ఫ్రెండ్స్. అన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి. 1 envelope షుడ్ కంటైన్ ఏ 1 అప్లికేషన్స్ ఓన్లీ. సో 1 అప్లికెంట్ మీ 1 envelopeలో మాత్రం ఒక అప్లికేషన్ అయితే ఉండాలి. సో అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత తీసుకుంటే మాత్రం వీళ్ళు రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో మీరు ఈ లోపలనే లాస్ట్ డేట్ లోపలే పంపించాలి. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో బ్రింగింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి ట్రీటెడ్. సో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకైతే రాకూడదు. అండ్ అప్లికేషన్ మీరు ఎక్కడ పెట్టాలంటే కవర్ లెటర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ డ్రైవర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ ఎంఎంఎస్ బెంగళూరు అని చెప్పేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపించాలి. సో ఈ పోస్టులు ఇక్కడ ఏ అడ్రస్ ఇచ్చారంటే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు, అప్లికేషన్ సెండ్ బై అదర్ మీన్స్ విల్ బి రిజెక్టెడ్. సో అదర్ మోడ్స్ ద్వారా పంపిస్తే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ అయితే 14/5/2024 అయితే టైం అయితే ఇచ్చారు. అప్లికేషన్ వితౌట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ లెటర్, వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేబుల్స్ ట్రేడ్ అండ్ ఎక్స్పీరియన్స్ వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వితౌట్. సో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఏవి లేకపోయినా రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఇదైతే వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్యూలీ సెల్ఫ్ అటెస్టేషన్ కానీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ ఉండాలి. మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్, ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, సిటిజన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్లోజింగ్ డేట్, రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, రిజర్వేషన్ కేటగిరీ ఏంటో రాయండి, ఈఎస్ఎం సర్వీస్, డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో రాయండి, ఇష్యూస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ వ్యాలిడిటీ అని మెన్షన్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ రిలేటెడ్, హోమ్ గార్డ్ సర్వీస్ కానీ, ఆప్షన్ ప్రిఫరెన్సెస్ ఇన్ ద డివిజన్ యూనిట్స్లో కానీ అవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టాలి, డేటు ప్లేస్ మెన్షన్ చేయాలి, లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అటాచ్డ్. సో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ ఇండికేటెడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ ఫిల్ చేయాలి. సో ఫార్మాట్ ఆఫ్ ద ఎన్వలప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఎన్వలప్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఇలా రాయి. ఇక్కడ 2 అడ్రస్ రాయండి ఫార్మాట్లో, అలాగే ఫ్రమ్ అడ్రస్ మీదైతే రాయండి. సో ఈ అడ్రస్ ఫార్మాట్ ఉండాలని క్లియర్గా వాళ్ళే ఈ ఫార్మాట్లో అయితే మెన్షన్ చేశారు. కవర్ లెటర్ తీసుకొని ఈ విధంగా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 14/5 అయితే మే 14 వరకు టైం అయితే ఉంది. మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ హైలైట్ కూడా స్టార్ మార్క్స్ పెడుతున్నాను. అడ్రస్ ఒకసారి మళ్ళీ కూడా ఇది ఎలా చేయాలి అనేసి. సో దీనికైతే ఫీ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. నాకైతే ఏం కనిపించలేదు అప్లికేషన్ ఫీ. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.